నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. హోలీ స్పెషల్గా ఈరోజు వచ్చేసి స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను మీకు. కస్టర్డ్ బ్రెడ్ స్వీట్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకొక 2 డేస్లో హోలీ వస్తుంది కదండి. అడ్వాన్స్గా అందరికీ కూడా హ్యాపీ హోలీ. ఈ స్వీట్ని చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను డీటెయిల్గా. డోంట్ మిస్ ఇట్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంది, ట్రస్ట్ మీ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నేను ఇంట్లోనే చేసుకున్నాను నెయ్యి. ఈ నెయ్యి అయితే కొంచెం కొంచెంగా వేసుకోవాలి. నేనైతే ముందుగా 3 స్పూన్లు అయితే నెయ్యి వేసుకుంటున్నాను. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే మనం బ్రెడ్ వేసేటప్పుడు మాడిపోతుంది. నెయ్యి కరిగిన తర్వాత బ్రెడ్ని అయితే ఇలాగా పీసుల్లా కట్ చేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే ఈ బ్రౌన్ పీసెస్ తీసేసేయచ్చు. ఇప్పుడు బ్రెడ్ని ఈ కడాయిలోకి వేసుకోవాలి. వేసుకొని 2 వైపులా ఈవెన్గా కాల్చుకోవాలి. ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నోరూరించే బ్రెడ్ స్వీట్. ఇంట్లో ఈ స్వీట్ చేసుకొని హోలీని మరింత స్పెషల్గా చేసుకోండి. అన్నీ కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి. నేతిలో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని కాల్చుకోండి ఈ విధంగా. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. నేను ఫుల్ క్రీమ్ పాలు తీసుకున్నాను. మీరు కావాలంటే మామూలు పాలు కూడా తీసుకోవచ్చు. అలాగే ఒక బౌల్లోకి 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొన్ని పాలు వేసుకొని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. పాలు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి కొంచెం కుంకుమ పువ్వు అయితే వేస్తున్నానండి. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయచ్చు. కుంకుమ పువ్వు వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా పోసుకుంటూ కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ మిల్క్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. మేము షుగర్ తక్కువగా తింటామండి, అందుకని చెప్పి 1/2 కప్పు వేసుకున్నాను. ఒకవేళ మీరు షుగర్ ఎక్కువగా తింటే కనుక 3/4 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని షుగర్ కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. షుగర్ కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ఒక బాక్స్ తీసుకొని ఇందులోకి ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్రెడ్ అనేది పెట్టాలి. ఇప్పుడు పైన కస్టర్డ్ మిల్క్ని వేసుకోవాలి. బ్రెడ్ మునిగేంత వరకు కస్టర్డ్ మిల్క్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో లేయరు బ్రెడ్ అనేది పెట్టాలి. మళ్ళీ ఇంకో లేయరు కస్టర్డ్ మిల్క్ని వేయాలి. వేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం పప్పు అలాగే జీడిపప్పుని పైన ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. తర్వాత ఇంకో లేయర్ పెడుతున్నానండి నేను. అన్నీ కూడా ఈ విధంగానే ఒక లేయరు బ్రెడ్, ఇంకో లేయర్ వచ్చేసి కస్టర్డ్ మిల్క్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత గరిటెతో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ పైన ఈ విధంగా జల్లుకోవాలి. బాదం పప్పు అలాగే నేను జీడిపప్పుని వేస్తున్నాను. మీరు కావాలంటే పిస్తా పప్పు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక 3 అవర్స్ పెట్టుకొని తింటే ఆహా
చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కావాలంటే ఈ విధంగా కూడా తినచ్చు. కానీ ఎండాకాలంలో చల్లగా నోటికి రుచిగా ఉండాలంటే ఫ్రిడ్జ్‌లో 3 అవర్స్ పెట్టి తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాను ఒక 3 అవర్సు. 3 అవర్స్ తర్వాత చూస్తున్నారు కదా! బ్రెడ్ అంతా కూడా కస్టర్డ్ మిల్క్‌ని పీల్చుకుంది. చాలా చాలా టేస్టీగా ఉందండి. నేను ఆగలేక ఒక స్పూన్ తిన్నాను. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. ఎండాకాలంలో చల్లగా నోటికి రుచిగా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.